Good morning, sir. Good morning, sir. All of you. Good morning. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేశారు నల్లబాబు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్, మాట్లాడండి నల్లబాబు సార్. బాబు సార్, వెల్కమ్. సార్ నా వాయిస్ వస్తుంది కదా, ఎవరో ఒకళ్ళు కొద్దిగా చెప్పండి సార్. కోనేడు బాబు సార్, వెల్కమ్ సార్. కోనేడు బాబు సార్, వస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. వస్తుంది సార్, వాయిస్ వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. అంటే అందరు సైలెంట్ గా ఉంటే నాకు డౌట్ వేస్తుంది అనమాట. ఓకే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. వాయిస్ వస్తుందని హ్యాండ్ రైజ్ చేసినారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజమల్ల వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. రాజమల్ల వెంకటేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్, వెల్కమ్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. ఓకే సార్, బాగున్నాం సార్. సూపర్ సార్. సో ఇప్పుడు 50-60 మంది వచ్చారు కాబట్టి సార్, మరి ఈ రోజు అయితే ఏమన్నా స్పెషల్ క్లాస్ ఏమన్నా ఉందా సార్? ఒక 5 to 10 minutes నేను సెషన్ అంటే తీసుకుంటాను సార్ నాకు. ఓకే సార్, ఓకే సార్. మనకి నల్లబాబు సార్ ఏంటో అన్మ్యూట్ చేసుకున్నారు సార్. ఆ సార్ అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కదా సార్. ఓకే సార్, ఖచ్చితంగా చెప్పండి సార్. నల్లబాబు సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. వెల్కమ్. అయితే మనకు ఈ 12 అంకెల పాస్వర్డ్ ఉంటుంది చూసినావా? ఎస్ సార్. 12 అంకెల పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 12 అంకెల పాస్వర్డ్. అర్థమైంది సార్, చెప్పండి. ఈ 12 అంకెల పాస్వర్డ్ లా ఒక పాస్వర్డ్ అనేది రాంగ్ అని వస్తుంది. గదే ఇబ్బంది ఉన్నది. మా పాస్వర్డ్ కొడితే వస్తలేదు. రాయడం కరెక్ట్ గా రాసుకున్నారు అన్ని ఎగ్జాక్ట్లీ సార్. అయితే మా కుమ్మర్గుంట రవి గారు ఉన్నారు కదా, మాకు హెడ్. సార్ ఆయన ఏం చేసిండంటే ఈ 12 అంకెల అక్షరాలను రాసిండు. అయితే మా పిల్లవాడు ఏం చేసిండంటే ఆ యాప్ ని డిలీట్ చేసిండు. మా పిల్లవాడు, మా ఫ్రెండ్. దాని వలన ఇప్పుడు ఏమైందంటే ఈ 12 అంకెలు కుమ్మర్గుంట రవి రాసి ఇచ్చిన 12 అంకెలలో లాస్ట్ కు 12 అనే నెంబర్లా ఒక అక్షరంలో మిస్ అవుతుంది సార్ నాది. అది ప్రాబ్లం అవుతుంది సార్ నాకు. నేను ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏమన్నా డబ్బులు వేసుకొని కొనుక్కుందామన్నా కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఈ నాది మొత్తం ఈ ఒక మీతోటి కాలింగ్లలోనే ఉంటున్నా గానీ నాకు అలా నాకు అమౌంట్ ఏమవుతుంది ఏమొస్తుంది అన్నది కనబడతలేదు నాది. ఓకే సార్. ఇప్పుడు వ్యాలెట్ అయితే మీ దాంట్లో ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంది కదా, అది మీకు అన్ని ఉన్నాయి సార్. నాకు అదే యాప్ లో వస్తలేదు. అది నాకు ఆ 12 అంకెల నెంబర్ కొట్టమంటుంది. ఆ 12 అంకెల నెంబర్ కొడితే మిస్ అవుతుంది. ఒక్క నెంబర్ కాడ మిస్ అవుతుంది. డిలీట్ చేస్తారు అయితే మీరు ట్రస్ట్ వ్యాలెట్ అనేది మీరు డిలీట్ చేస్తారు అయితే. డిలీట్ చేసిండ్రు. మా ఫ్రెండ్ అయితే ఏం చేసిండు ఫోన్ స్టక్ అప్ అయిందని అన్ని యాప్లు డిలీట్ చేసిండు. నేను అది ఒకటి డిలీట్ చేయగలగా ఆయన డక్కుని వచ్చేసిండు. అది ప్రాబ్లం ఏంటి సార్ నాకు? ఇప్పుడు అది ఒకటి ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఎట్లా చేయాలా సార్ అది? సార్ అది ఆన్లైన్ లో అయితే చేయలేం సార్, ఎందుకంటే ఇప్పుడు లైవ్ ఇప్పుడు అందరు గ్రూప్ మెంబర్స్ అందరు ఉన్నాం కాబట్టి అందులో మీరు లైవ్ లో చేశారంటే అందరికి షో అవుతాయి సార్ అయ్యి. దాని మూలన మీరు మీ అప్లైనర్ ఎవరు సార్? మీ అప్లైనర్ కి ఐడియా ఉందా? ఆయన కుమ్మర్గుంట రవి అంటారు, సిరిసిల్ల రాజన్న జిల్లాలో తంగల్పల్లి మండలంలో ఉంటుంది సార్. మీ అప్లైనర్ మీకు దగ్గరగా ఉంటే గనక మీ అప్లైనర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించి చేస్తే గనక ఓకే. లేదు అంటే గనక మీ అప్లైనర్ దూరంగా ఉంటే గనక వీడియో కాల్ చేసి సార్ మరి ఎలా చెయ్యాలి ఏంటని సజెషన్ తీసుకుంటే గనక సార్ చెప్పినట్టు ఫాలో అప్ అవ్వండి, అప్పుడు ఓకే అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో మనం లైవ్ లో చెప్పచ్చు సార్. నేను చెప్పచ్చు, ఇప్పుడు చెప్పానంటే అది మళ్ళీ అది హ్యాక్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మళ్ళీ అది స్క్రీన్ షాట్ తీసుకోవడం అలాంటిది ఏమైనా చేశారంటే మళ్ళీ మీ వ్యాలెట్ అనేది మిస్యూజ్ అవుతుంది అనమాట. దాని గురించి మీకు లైవ్ లో అలాంటి అంటే
వేరే ప్రాబ్లమ్స్ అయితే చెప్తాం కానీ ఈ 12 కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. అవి ఉంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా అదే 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 ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దానికోసమే ఎవరు చెప్పలే. ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారా ఏంటి సార్? దీని గురించి నాకు ఏమైనా ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారా? అదే సార్, అదే చెప్పేది. మీ అప్లైనర్ తో డైరెక్ట్ మీరు కాల్ చేసి మాట్లాడండి. ఆయనతోటి ఆల్రెడీ డీలింగ్ లోనే ఉన్నా. ఆయన ఎవరో కాదు, మా బావనే సార్, వేరే ఎవరో కాదు. ఆయన కొట్టినా కూడా అయితే ఒక్క అక్షరంలో మిస్ అవుతుంది. అది ఒక్క అక్షరంలో మిస్ అవుతుందంటే అది చూడాలి సార్. మరి వస్తుంది సార్, వస్తుంది సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. నల్లబాబు సార్, మీరు ఏం చేస్తారు? ఒకే ఒక్క పదం డౌట్ ఉందా మీకు? ఒక్కటే అక్షరం మిస్సింగ్ అవుతుంది. ఒక్క పదం టైప్ చేసినప్పుడు కింద 4 పదాలు 5 పదాలు వస్తాయి కదా. అదే అలా అన్ని రకాలుగా కొట్టినామని మిస్సింగ్ అవుతుంది. అది ఇప్పుడు మీరు ఆ పదం ఏది డౌట్ ఉందో ఆ పదం టైప్ చేసినప్పుడు మనకి కింద షో చేస్తాయి కదా. అదే షో చేస్తాయి. 11 అంకెలు కొడుతున్నాం సార్. 12 అక్షరాలలో ఇవి 11 కొడుతుంటే ఓకే వస్తుంది. 12 అక్షరం పోయే వరకు ఒక్కటే మిస్సింగ్ పడుతుంది. అది కరెక్ట్ సార్. 12వ పదం కొట్టేటప్పుడు రెండు పదాలు 2 లెటర్స్ మీరు టైప్ చేసిన కొద్దికి కింద పదాలు షో చేస్తాయా? షో చేస్తాయి కదా, వస్తున్నాయి కదా. ఆ పదాలు కింద పదాలు రాసుకోండి, ఒక చోట రాసుకోండి. 4 పదాలు 5 పదాలు చూపిస్తాయి. మీరు రెండు లెటర్స్ చేయగానే 2-3 చేయండి. మీది ఏ డౌట్ ఉందో 2-3 అంకెలు 2-3 లెటర్స్ టైప్ చేయగానే కింద పదాలు వస్తాయి. ఆ పదాలు తనిగా రాసుకోండి, చెప్తా. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే. రాసుకొని ఏదైతే 12వ పదం ఉందో ఈ తనిగా 4 పదాలు రాసుకున్నారు కదా, అది ఒకటి ట్రై చేయండి. మీకు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే ఓకే. సార్ రాజమల్లి వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మరి ఎవరు మాట్లాడేది ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఏం లేవు అనుకుని నేను సమయాన్ని అడిగాను సార్. రండి సార్, రండి, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ముందుగా నా పేరు వచ్చేసి రాజమల్ల వెంకటేశ్వర్లు సార్. మాది ఖమ్మం సార్. సో నేను సిస్టంలోకి 2020లో వచ్చాను సార్. సో ఆ తర్వాత నాకు ఈ రిచ్ భారత్ మీటింగ్ ద్వారా నాకు కువైట్ మీటింగ్ కూడా నడుస్తుందని తెలుసుకున్నాను సార్. సో అక్కడ ఉదయం సూర్యునికి, ఇక్కడ సాయంకాలం చంద్రుడు మా రాజేష్ సార్కి, అక్కడ శంకర్ సార్కి కూడా ఈ సభలని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఒక ఉత్తేజపరుస్తూ, మీకు మేమున్నాము, మీరు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి మా సమయాన్ని కూడా మీకు కేటాయించుతాము అని చెప్పి ప్రతిరోజు సమయానుకూలంగా మనకు ఉదయం అయితే ఇక్కడ 5:55 సాయంత్రం అయితే ఇక్కడ రాత్రి 9:40 మీటింగ్ ఏర్పాటు చేసి, సో మమ్మల్ని అందరికీ సిస్టమ్ గురించి అవగాహన కల్పిస్తున్న ప్రతి ఒక్క గురువుకు ముందుగా ఈ 2 గురువులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. ఆ తర్వాత ఆ గురువులకు సహకరిస్తున్న మన కోట వెంకటేష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సో ఇంత మంచి సిస్టాన్ని నాకు పరిచయం చేసినందుకు మా అప్లైనర్ మాలోతు అశోక్ గారు సార్, వారికి కూడా నేను సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సో ఇంత మంచి సిస్టంలో నన్ను తీసుకొచ్చి తర్వాత ఈ సిస్టమ్ రూపకర్త అయిన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి నన్ను కోటీశ్వర్లని అంటే లక్షాధికారులని కోటీశ్వర్లను చేయడానికి వచ్చిన ఈ సిస్టాన్ని రూపం చేసి దానికి ఒక విధి విధానాలు ఖరారు చేసి నా కోసం ముందుకు తీసుకెళ్తున్న డానియల్ జాన్సన్ గారికి, వారి బృందానికి నా తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. సో అదేవిధంగా ప్రతిరోజు మనకు ఈ మీటింగ్కి వచ్చి వింటున్న నా తోటి మిత్రులు పీవీసీ మెట్ట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాము మనం సిస్టమ్ ఏంటి, మన సిస్టంలో వస్తున్న అప్డేట్స్ ఏంటి, సో దానికి అనుకూలంగా మనం ఏ విధంగా నడవాలి, సో మనకు ముందుకు వెళ్తే మనకు ఆదాయం ఏ విధంగా వస్తుంది, సో అలాగే మన సిస్టమ్ని అంటిపెట్టుకొని లేకపోతే ముందు వచ్చాము ఆగిపోతే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే విషయాల్ని ఈ మీటింగుల ద్వారా నేను ప్రతిరోజు వింటున్నాను సార్, నేర్చుకుంటున్నాను. సో కాబట్టి మీకు ఎంత చెప్పినా నేనైతే కృతజ్ఞత ఎంత తెలియజేసినా అది తక్కువే అనుకుంటాను సార్. కానీ మనం మనుషులం కాబట్టి చెప్పాల్సినంత వరకు ఏదైతే ఉందో కృతజ్ఞతా భావం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సో మరి ఈ రోజైతే నేను మాట్లాడే మాటలలో కొన్ని మంచి మాటలు, అంటే ఒక 7 రకాల విజయ రహస్యాలకు సంబంధించిన 7 మాటలు మాట్లాడతాను. ఆ తర్వాత ఒక మంచి పాట పాడాలని పొద్దున్నే మా రిచ్ భారత్లో నేను ప్రతిరోజు ఆదివారం నేను నా కోసం అంటే మీటింగ్ తీసుకుంటూ ఉంటాను సార్. సో ఒకప్పుడైతే నాకు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. సో ఈ మీటింగ్లు ఎప్పటి నుంచి అయితే వింటున్నానో నేను కూడా మాట్లాడగలుగుతాను అనే ధైర్యం నాకు వచ్చింది సార్. ఈ ధైర్యాన్ని ఇచ్చిన మన శంకర్ సార్కు, అలాగే రమేష్ సార్కు, సుజాత చెల్లెమ్మ గారికి, అక్కడ సపోర్ట్ చేస్తున్న కోనేటి బాబు సార్ కానీ, మోహన్ సార్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక ఇక్కడికి వస్తే రాజేష్ సార్ కానీ, మీరు కానీ, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే చంద్రశేఖర్ సార్ తర్వాత వేరే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడిన మాటలు వింటున్నారు కాబట్టి మీరందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇప్పుడు విషయానికి వస్తే మనం అందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే డబ్బు సంపాదన కోసమే వచ్చాము. సో మరి సంపాదించుకోవాలంటే మనకి ఏం కావాలి, మనలో ఏముండాలి అని చెప్పితే, ఎవరైతే ఒక ఆటగాడు ఆటలోకి దిగే ముందు అతనికి ఈ లక్షణాలు ఏముంటే అతను గెలవగలుగుతాడో, ముందు ఆటలో గెలవాలన్నా ఓడాలన్నా ముందు ఆటలోకి అయితే రావాలి. కాబట్టి మనం వచ్చే ఈ డబ్బు సంపాదన ఆటలో పీవీసీ మెటా పెర్లవైన్ అనేది మనకు అండగా ఉంది. సో దాంట్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఆల్రెడీ మీ గురువులంతా మాకు చెప్తూనే ఉన్నారు. సో నేను చెప్పే ఈ మాటల ద్వారా నేను ఒక్కరి కోసమే చెప్తాను సార్, 100 మంది కోసం నేనైతే చెప్పలేను. ఎందుకంటే నా జ్ఞానం కూడా చిన్నదే సార్. సో ఏ ఒక్కరు నా మాటల ద్వారా ఇన్స్పైర్ అయినా ఆ ఒక్కరి ద్వారా ఇంకా 100 మంది వస్తారని చెప్పి భావించే వాళ్ళలో నేను కూడా ఒకరిని సార్. సో దానికి ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో ఆ మాటలే మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 7 మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం సార్. సో ఎప్పుడైనా మనం విజయం సాధించాలి అంటే మనం చేసే పనులని వాయిదా వేయకూడదు అంట. ఇది మొదటి లక్షణము మనకు కలిగి ఉండాలంట సార్. తర్వాతలా రెండో లక్షణం ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు ఆపేయాలి. సో మనం ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు పీవీసీ మెటా సిస్టంలో ఉన్నాము. మనం దీంట్లో రేటుని అక్కడ పెద్దగా చూసాము, ఇప్పుడు చిన్నగా కూడా చూస్తున్నాం. అంటే హై రేట్లో చూసాము, ఇప్పుడు లో రేట్లో కూడా చూస్తున్నాం. సో ఈ హైలో మనకు జరిగేటేంటో మనందరికీ తెలుసు. నెగిటివ్గా ఆలోచించుకుంటే మనం అనేది మనలో ఆత్మవిశ్వాసము దెబ్బతింటుంది. కాబట్టి మన విజయానికి అంటే అపజయానికి కూడా ఇది ఒక కారణము. విజయానికి పాజిటివ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనము విజయాన్ని పొందుతాం అనేది రెండో మాట సార్. మూడో మాట ఏంటంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో ఎప్పుడైతే మనం సమయాన్ని, ఈరోజు మనం 9:40 మనకు మీటింగ్ ఏర్పాటైంది. సో ఎప్పుడైతే మనం సమయానుకూలంగా ఈ మీటింగ్కి వస్తామో, సో గురువులు చెప్పింది ఏదైతే వింటామో, అక్కడ విన్నది మనకు అర్థం చేసుకుంటామో, సో అదే మన మెదడులో పనిచేస్తుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు మన సమయానుకూలంగా ఏదైతే చేయమో అప్పుడు మనం అపజయం పాలవుతామని చెప్పేసి ఇది మూడో మాటగా చెప్తున్నాను సార్. ఇక నాలుగో మాట వచ్చేస్తే నిరంతర ప్రయత్నము. మనం ఏదైతే పని చేస్తున్నామో దాంట్లో సాధనగా, అంటే ప్రతిరోజు మన విజయం కోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ప్రయత్నము చేయలేమో ఆ రోజే మనకు ఓటమి ఖరారవుతుంది అని చెప్పేసి ఈ నాలుగో మాటలో ఉంది సార్. తర్వాతలో వచ్చేసి ఐదవ మాట ఏంటంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనం ఈరోజు మనం అనుకుంటున్నాము లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనుకుంటున్నాము. సో లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా మనము తిన్న తిండి గనక అరిగించుకోలేకపోతే మనం ఎంత సంపాదించినా అది వృధానే అవుతుంది. కాబట్టి సో మనకు ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేది నా ఐదో మాట సార్. తర్వాత ఆరో మాటకు వచ్చే మంచి సంబంధాలు కలిగి ఉండటము. సో ఇక్కడ చూడండి సార్, మీరెక్కడున్నారో నేనెక్కడున్నానో, నేనెవరో మీరెవరో మనకు ఎవరికి ఎవరము పరిచయం లేము. అయినా సరే ఒక కుటుంబంగా పీవీసీ మెటా కుటుంబంగా ఇక్కడికి వచ్చాము, ఏర్పాటయ్యాము. ప్రతిరోజు ఉదయం అక్కడ వింటున్నాము, సాయంత్రం ఇక్కడ వింటున్నాము.
ప్రతి ఒక్కరిని మనము పలకరించుకుంటూ ఉంటున్నాము. సో ఈ పలకరింపు ఏదైతే ఉందో ఆ పలకరింపు కూడా సహృద్భావంతో మనము అన్న, చెల్లె, తమ్ముడు, అక్క ఇట్లా ఏదైతే మన బంధుత్వాలను పెట్టి పిలుచుకుంటామో అక్కడ మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం కూడా మన విజయానికి ఒక మంచి మాటగా చెప్పుకుంటున్నాం సార్. 6వ మాటగా. ఇక 7వ మాట వచ్చేస్తే ఏంటి అంటే, విజయం పొందినప్పుడు ఇది నాది, అపజయం పొందినప్పుడు అది పక్కవాడిది అని వాళ్ళ మీద నెట్టేయకుండా, ఇతరుల మీద నిందలు అనేది వేయకుండా, అది తప్పైనా రైట్ అయినా మనకు మనం ఎప్పుడైతే ఇది నాదే బాధ్యత అని ఎప్పుడైతే మనని బాధ్యతగా తీసుకుంటామో అప్పుడే మన విజయానికి దారి చూపిస్తుంది అని చెప్పేసి ఈ 7 మాటల ద్వారా ఈ మీటింగ్ లో మనందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఇది సార్. సో ఈ 7 మాటలకు అనుకూలంగా మరి మీరు కొంత సమయం ఇచ్చినట్టే మరి కొద్దిగా మాట్లాడిన తర్వాతలా మీ అభిప్రాయాలు తెలియజేసిన తర్వాతలా అవకాశం ఉంటే మళ్ళీ ఒక పాట పాడదాం అనేది నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అభిప్రాయాలు కూడా ఎవరైనా షేర్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ వినబడుతుంది కదా? వినబడుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. నేను చెప్పాలనుకున్నవి మంచి మాటలుగా ఈ రోజు ఇది సార్. మరి దీని మీద మన అభిప్రాయాలు మీరు పెద్దలందరూ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగున్నది సార్. ప్రతి ఒక్కరికి కావాల్సిండేది పాటించాల్సిండేది చెప్పినాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇంకా సార్ మన సోదరులు అంటే రోజు సెషన్ అనేది మనకు ఈరోజు అప్డేట్స్ ఏం లేవు కాబట్టి నేను కొంచెం మాట్లాడటం నేర్చుకోవాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను సార్. మరి మాట్లాడండి సార్. పెద్దలందరూ ఉన్నారు, మాట్లాడాలి సార్. సమయం అనేది విలువైంది సార్. మనం ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. సో మరి నేను మాట్లాడే నా 7 మాటలలో ఏదైనా ఇంకా చెప్పాలి అనుకుంటే మీ తరపున కూడా చెప్పొచ్చు సార్. మన సిస్టమ్ గురించి కూడా చెప్పొచ్చు. సార్ సూపర్ సార్. నిజంగా మీరు సార్ అన్ని ఎక్సలెంట్ గా చెప్పారు. 7 పాయింట్లు అన్నది నిజంగా మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. నిజంగా అందరి గురించి కూడా మీరు నిజంగా ఇవన్నీ ఫాలో అవుతే గనక ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ సార్. మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతే గనక ప్రతి ఒక్కరు సక్సెస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఖమ్మం సార్ చెప్పింది చాలా అద్భుతమైన విశేషాలు మంచిగా మంచి మైండ్కి ఎక్కి ఇది ప్లాన్ సార్. ఇది మంచి సూపర్ గా చెప్పినాం సార్. చాలా నీకు ధన్యవాదాలు సార్. మంచిగా మాలాంటి ఒక మంచిగా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినాం సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్. మనందరికి కూడా సంబంధించినవి అయ్యి పాయింట్స్ అన్నవి ఎక్సలెంట్ సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే, మనము అందరం ఉన్నది ఈరోజు అసెంబ్లీ అయింది ఓన్లీ పీవీసీ మెటా గురించే కాబట్టి అంటే నేను మా రిచ్ భారత్ లో చిన్న చిన్న క్వశ్చన్లు వేస్తూ ఉంటారు సార్ మన వాళ్ళకు. నేను ఈరోజు కూడా మరి అప్డేట్స్ ఏం లేవు, కొత్తగా చెప్పాల్సిన ఏం లేవు అని అన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒక 2 ప్రశ్నలు వేస్తాను సార్. మరి తమరు అనుమతిస్తే ఆ 2 ప్రశ్నలు వేస్తాను సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. ఒకటి ప్రశ్న ఏంటంటే సార్, మళ్ళీ మా అన్న రిచ్ భారత్ లో ఉదయం నేను అడిగింది అనుకుంటా, పీవీసీ మెటాని ఒకవేళ మన ఈ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలి అనుకుంటే దాంట్లో ఉన్న కొన్ని మంచి పాయింట్లు, సో చెయ్యొద్దు అనుకుంటే కొన్ని చెడ్డ పాయింట్లు, ఎవరిని పేర్లు ఉచ్చరించకుండా ఏది కూడా ఒకరి మీద ఒకరి చెడు భావం లేకుండా ఒక 5-10 మాటల్లో చెప్పవలసిందిగా ఈ సభాపూర్వకంగా నేను అందరినీ కోరుకుంటున్నాను సార్. ఎంతమందికి ఈ పీవీసీ మెటా గురించి ఏమర్థమైంది అనే దానికోసమే నాకు వచ్చింది సార్. ఎందుకు చెయ్యాలి, ఒకవేళ చెయ్యొద్దు అనుకుంటే ఎందుకు చేయకూడదు పీవీసీ మెటా వ్యాపారాన్ని అనేది నాకు వచ్చింది సార్. 2
అర్థమైందా సార్? వెంకటేష్ సార్? సార్ కంటిన్యూ సార్, 2 minutes సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎవరు అనేది హ్యాండ్ రైజ్లు కూడా లేవు. మరి నేనైతే అప్పుడు మన చేస్తున్న వ్యాపారం గురించి కానీ, మనం చేస్తున్న ఉద్యోగాల గురించి కానీ కొన్ని విధాలుగా చెప్పాలంటే మన మనసు కొన్ని విషయాలుగా కోరుకుంటుందంట సార్. ఆ కోరుకునేదే నేను ఇప్పుడు పాట పాడటానికి సిద్ధంగా ఉన్నాను సార్. మరి మీరు పాడమంటే, మీరు అనుమతిస్తేనే ఖచ్చితంగా 2 నిమిషాలు అన్నారు కాబట్టి నేను పాడతాను సార్. మరి ఎవరు హ్యాండ్ రైజులు లేవు, పెద్దలు ఎవరు మాట్లాడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన మనసుకు సంబంధించిందే సార్. సో మీరు వినే ఉంటారు, అయినా సరే మరొక్కసారి మంచి మాటలు వినటంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను సార్. సో ఆ మంచి మాటల్లో భాగంగానే నేను పాడే ఈ పాట ఉంటుంది సార్. సో మనసు మనం ఏది కోరుకుంటుంది, మనం ఏం చేసినా ఏ రకంగా ఉంటుంది, దాన్ని మనం ఏ రకంగా మన కంట్రోల్లో పెట్టుకోవాలనేదే ఈ పాట సార్. నన్ను ఎవరు భయపెట్టొద్దు సార్. మరి సార్ ఓకే సార్, పాడుతున్నాను. మనసా, తుమ్మిని మా సారు. మనసా నీ మర్మమేంటో ఎరుగనైతి మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా 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 కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుంచి పొడిసే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువవెందుకు, నేను నాదనే మాట మరువవెందుకు, స్వార్థమనే బందికాన వీడవెందుకు, నువ్వు వీడవెందుకు, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన, మనసులోని మాయ పొరలు తుంచుడెన్నడు, మనసులోని మాయ పొరలు తుంచుడెన్నడు, మనిషిలాగా ఒక్క దినం బ్రతుకవెందుకో, నువ్వు బ్రతుకవెందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా, నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా, నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా, మనసులోని మలినమంత తొలగుడెన్నడో,
మనసులోని మలినమంత తొలగుడెన్నడు, మమతల పూతోటలు నాటుడెన్నడు, నాటుడెన్నడు. మనసా ఈ మర్మమేందు తెలియదైతి మనసా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, మనసా మనసా. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీలో ఒక యేసుదాస్ చూసాం సార్, చాలా వండర్ఫుల్ సాంగ్ సార్. మనసుకు హత్తుకుని పాడారు సార్. మనసు గురించి చాలా అద్భుతంగా ఉంది సార్. ఉదయం రిచ్ భారత్ లో మిస్ అయినాము, ఇప్పుడు ఈ మీటింగ్ లో మేము మీ కంఠస్వరాన్ని చాలా ఆనందంగా ఆస్వాదించాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మంచి స్వరంగం మంచి పాట మాకు అందించారు సార్. ఉదయం కూడా పాడుతున్నారు, ఉదయం మిస్ అయినా ఇప్పుడు బ్రహ్మాండ పాట పాడారు సార్. మంచిగా మనసుకు ఆనందమైన పాట పాడారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి పాడగలిగాను సార్. సార్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రాజమౌళి సార్ నిజంగా ఒక సింగర్ ఎలా పాడతారో అలా పాడారు సార్. నిజంగా చాలా సూపర్ సార్. మీనింగ్ కూడా ఫుల్ మీనింగ్ ఉన్న సాంగ్ అది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ నిజంగా. థ్యాంక్ యూ సార్. మా గురించి మ్యూజిక్ కూడా ఇచ్చారు సార్. పక్కన మ్యూజిక్ కూడా నిజంగా హైలైట్ సార్, హైలైట్ నిజంగా. వెరీ టాలెంటెడ్ పర్సన్ సార్ మీరు నిజంగా. ఓకే సార్, ఓకే సార్. మరి నేను అడిగిన క్వశ్చన్స్ మన ఈ రోజు డిస్కస్ చేసుకుంటే బాగుంటది అనేది నా ఆలోచన సార్. డిస్కషన్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. కొత్త వాళ్ళకి కూడా ఎందుకు చేయాలనే దాని గురించి అర్థమవుతుంది. సో మన శివకుమార్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, మన సిస్టమ్ కోసం కనీసం 10-20 నిమిషాలు సో సిస్టమ్ లో ఉన్న లాభ నష్టాలు ఏదైతే ఉన్నాయో చెప్పాలి అని చెప్తా ఉంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే నేను అడిగిన ఈ క్వశ్చన్స్ సార్. సో మరి మన వాళ్ళందరూ కొంచెం ఆలోచించి సమాధానం చెప్తే మాకు కూడా ఎందుకు అనేది కూడా కొంత అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. సబ్జెక్ట్ అయితే ఏం లేదు సార్. మీరు ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు కదా, దానికి మరి మన లీడర్స్ మరి ఎలాగ చెప్తారు ఏంటి అన్నది కొద్దిగా తెలుసుకుందాం సార్. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్. మనకి రాజమౌళి వెంకటేశ్వర సార్ ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ మీరు అందరూ ఉన్నారు కదా, రండి సార్, వెల్కమ్. సార్ మీరే ఇన్వైట్ చేయండి సార్, మీరే పిలవండి, చెప్పండి. లేకపోతే అవునవును సార్, ఇక మీరు పిలిచినా మేము పిలిచినా మరి వెంకటేష్ గారు అంటే అక్కడ వెంకటేష్ గారు, ఇక్కడ వెంకటేశ్వర్లు గారు, అంతే సార్ తేడా. అంతే సార్. కాదు సార్, మీరు పేరు పెట్టి ఇన్వైట్ చేశారంటే ఖచ్చితంగా అంటే మన లీడర్స్ అందరూ అంటే వాళ్ళంతటా వాళ్ళు రమ్మంటే మాత్రం రారు. మీరు పేరు పెట్టి ఇన్వైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారు. పేరు పెట్టి ఇన్వైట్ చేస్తేనేమో ఎవరెవరు ఏ పనుల మీద ఉంటారో తెలియదు కాబట్టి సార్, వాళ్ళ వెసులుబాటును బట్టి. ఇది మన కుటుంబం కదా సార్, మన కుటుంబం గురించి మనం మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. రోజు మనం సబ్జెక్టుల గురించి వింటూనే ఉన్నాము. ఈ రోజు ఆదివారం కాబట్టి నేనైతే ప్రతి ఆదివారం సార్ అక్కడ మా గురువులకు నేను ఇచ్చే గురుదక్షిణ ఏదైనా ఉంది అంటే ఆదివారం రోజు నేను సెషన్ తీసుకుంటూ ఉన్నాను సార్. ఈ రోజు అయితే 1 గంట లేటుగా వచ్చాను. నాకే అనిపించింది బాధ్యత ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి మనం అనుకున్నట్టయితే. సో మా గురువులందరూ ఎంత బాధ్యతగా ఉంటే ఒక్క నిమిషం కూడా తగ్గకుండా మీటింగ్ ని రన్ చేస్తున్నారు. అది 1 సంవత్సరం కాదు సార్, 4-5 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే మీ ఓపికకు 5 సంవత్సరాల నుంచి అంటే మీ ఓపికకు ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి. సో మరి నేను నేర్చుకున్నది మీ దగ్గరే కాబట్టి నేను మరి మీకు ఏమైనా గురుదక్షిణ ఇవ్వాలంటే నేను మీ డౌన్ లైన్ టీంను కాదు, అలాగని చెప్పేసి మీకు పరిచయస్తుని కూడా కాదు. ఓన్లీ మనకు పరిచయం అయింది పీవీసీ మెటా ద్వారా పరిచయం అయ్యాం. మరి మీ ద్వారా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను నేర్చుకున్న దాంట్లో నేను ఇప్పుడు ఒక విధంగానైతే ధైర్యంగా ఉన్నాను సార్. ఎందుకు అంటే పీవీసీ మెటాని నేను జూలై 2022
28వ తారీఖు లాంచ్ అయితే ఆ రోజు కొనడం ఎట్లాగో నాకు తెలియదు సార్. ఆ తర్వాత ఆగస్టు 6వ తారీఖున నేను పీవీసీ మెటాని అప్పుడు మనకు ఆంధ్ర నుంచి ఒక లీడర్ ద్వారా నేను కొనుగోలు చేయగలిగాను సార్. ఆ తర్వాత ఆ లీడర్ కూడా వేరే సిస్టంలోకి వెళ్ళిపోతే ఇక నాకు ఇది ఇక వదిలేసి కాముగా ఉన్న సందర్భంలో మళ్ళీ ఒక మిత్రుడు కోదాడ కాదు ముదిగొండ నుంచి ఒక మిత్రుడి ద్వారా నాకు ఈ రిచ్ భారత్ మీటింగ్ లింక్ పంపించడం జరిగింది సార్. సో అక్కడి నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఈరోజు నేను 2029కి ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్. ఆ టార్గెట్కి అనుకూలంగా నేను ఎంత నా దగ్గర ఇంకోటి అదృష్టం ఏంటంటే సార్, పొద్దుట చెప్పడంలో నాకు అప్లైనర్ సపోర్ట్ లేదు, అట్లాగని చెప్పేసి డౌన్ లైనర్ ఒకే ఒక్కరు ఉన్నారు. అతను అనేది షేక్ హుస్సేన్ గారు అని ఒకరు ఉంటారు సార్. అతనికి చదువు రాదు, కానీ తాపత్రయం ఉంది. నేర్చుకోవాలి, నేను ఎవరికైనా ఒకరికి ఉపయోగపడాలనే తాపత్రయం, ఆయనలో ఉన్న తాపత్రయం చూస్తూ ఉంటే నాకు ఒక్క మిత్రుడు, చదువు వచ్చిన మిత్రుడు, సిస్టమ్ గురించి అర్థం చేసుకునే మిత్రుడు ఒక్కడు దొరికితే నేను కనీసం నెలకు ఒక 10 మందినైనా రిఫర్ చేస్తానేమో అనే ఒక ధైర్యం నాకు ఉంటుంది సార్. సో అదే విధంగా చెప్పుకోవాలనుకుంటే నేను ఈరోజు ఒక 5 ఐడియాల ద్వారా ఒక 10,000 USDTని ఫార్మింగ్ చేసుకోగలిగాను సార్. సో అదే 5 ఐడియాల ద్వారా 1,00,000 పీవీసీ మెటల్ని కూడా నేను హోల్డ్ చేసుకొని పెట్టడం జరిగింది సార్. సో రేపు ఆదాయం వస్తే మీకు ఏమైనా నేను ఇస్తానా అంటే దాంట్లో నుంచి మీకు ₹1 కూడా నేను ఇచ్చే అవకాశం లేదు అనుకుంటా కదా సార్. ఎందుకంటే మీరు నా డౌన్ లైన్, మీరు మా అప్లైనర్లు కాదు. కానీ మా గురువులకు ఏదైనా నేను గురువు దక్షిణ ఇవ్వాలి అనుకుంటే మా గురువుల దగ్గర నుంచి ఒక్కరోజైనా 1 గంట సమయాన్ని నేను తీసుకొని ఆ గంట నేను మాట్లాడే సమయంలో నా కుటుంబ సభ్యులైన పీవీసీ మెటా సభ్యులకు నా ద్వారా ఎంతో కొంత మంచి మాటలు జరిపితే బాగుంటుందనే ఆలోచనతోటి ప్రతి ఆదివారం నేను రిచ్ భారత్లో ఈ నెల రోజులు 2 నెలల కాడ నుంచి నేను ఆదివారం రోజు సెషన్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఈరోజు అయితే నాకు నేనే గిల్టీగా ఫీల్ అయ్యాను సార్. సో నా ఈరోజు ఆదివారం అయిన విషయాన్ని మర్చిపోయి 7 గంటల దాకా నేను పడుకున్నాను సార్, నిద్రపోయాను. తర్వాత నాకు మెలకువ రాగానే ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నేను అసలు సెషన్ తీసుకోవాల్సింది, పాపం సార్ ఎన్నిసార్లు పిలుచుంటాడు అని చెప్పేసి నాకు అనిపించినప్పుడు, సో బాధ్యత అంటే ఈ రకంగా ఉంటుందా, సో మరి వాళ్ళ కష్టాన్ని ఏ రకంగా మనం ఎంత వర్ణించగలం అని చెప్పేసి నేను ఆలోచిస్తే నాకు నేనే సిగ్గుపడ్డాను సార్. సో ఎందుకు అంటే బాధ్యత అనేది చాలా గొప్పది సార్. ఇంతమందిని మెప్పించాలంటే మీరంత బాధ్యతగా ఉంటున్నారు కాబట్టే మెప్పించగలుగుతున్నారు. సో అందుకనే ఇంత మంచి సిస్టంలో, ఇంత మంచి కుటుంబంలో నేనున్నందుకు కూడా నేను చాలా చాలా గర్వపడుతూ ఉంటాను సార్. సూపర్. నిజంగా మీరు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్ట్ సార్. ఎందుకంటే సండే రోజు మీరు సార్స్ అందరికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఎర్లీ మార్నింగే మన తాటపాం శంకర్ సార్ కానీ, సురేష్ సార్ కానీ, సుజాత మేడం వాళ్ళు కంటిన్యూ 1 hour 2 hours కాదు సార్, ఒక్కోసారి 4 hours కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు, చూసాను నేను. అలాంటి వాళ్ళకి సండే ఒక్క రోజు అన్నా సరే మీరు అలా ఇవ్వాలనుకున్నది చాలా మంచి డెసిషన్ సార్ నిజంగా. అవును సార్. అందులో మన రమేష్ సార్ని చూసుకుంటేనేమో టెక్నికల్ గా సార్ మరి ఎక్కడ ఆ సమాచారాన్ని తీసుకొస్తారో మరి తెలియదు, కానీ పూసకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చదువు వచ్చినా రాకపోయినా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి స్క్రీన్ షేర్ చేసి చెప్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే సార్, అంత చక్కగా ఉంటుంది. అదే విధంగా ఇక మరి సుజాత గారి గురించి కూడా చెప్పుకోవాలంటే సార్, ఒక ఆడపడుచు అయ్యుండి తన కుటుంబ బాధ్యతలు మోస్తూ మా బావగారికి, అంటే నేను చెల్లెమ్మ అని పిలుస్తాను సార్, ఆ బంధాలు అనేది భగవంతుడు ఇచ్చినాయి మనకు. మరి మా బావగారు కూడా ఉద్యోగం చేస్తారు కాబట్టి బావగారికి సతి కట్టి, పిల్లలకు క్యారేజీలు కట్టి, మరి తన పని తాను చూసుకునే కరెక్ట్ సమయం అదే సమయం సార్. అయినా సరే నాకు ఈ రోజు తీరుబాటు లేదని మా చెల్లెలు చెప్తా ఉంటే, నాకు ఆడపిల్ల మరి ఇంత ముందుకు వచ్చినప్పుడు ఒక 10 మంది బాగుపడాలని చెప్పేసి ఆడపిల్లే ముందుకు వచ్చినప్పుడు నేను నా సమయాన్ని ఎందుకు కనీసం నాకు మాట్లాడటం రాదా అని చెప్పేసి నాలో మిమ్మల్ని అందరిని చూసినాకనే ఒక ఆలోచన వచ్చింది సార్. సో ఆలోచనలో భాగంగానే నేను ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను సార్. సరే సార్, నిజంగా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మళ్ళీ మార్నింగ్ వాళ్ళు టైం తీసుకొని నిజంగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్, గ్రేట్. ఎంత గ్రేట్ సార్. రోజు 5:55 క్షణం కూడా తప్పదు సార్. మరి ఆ శంకర్ సారు ఎప్పుడు లేస్తుండో పాపం, ఎప్పుడు పడుకుంటుండో. ఇంకా విజయ్ భాస్కర్ సార్ గురించి కూడా చెప్పాలి సార్. ఇక్కడ విజయ్ భాస్కర్ సార్ అయితే
మరి సిస్టంలోనే కళ్ళు ఉంటాయో కళ్ళు సిస్టమ్ దగ్గర పెడతారో తెలియదు కానీ సార్ ప్రతి అప్డేట్ క్షణాలలో వచ్చేస్తుంది సార్ గ్రూపులోకి. సో వారికి కూడా వారిని చూసి కూడా నేను నేర్చుకుంటున్నాం సార్. సార్ ఏ అప్డేట్ అయినా సరే సార్ ముందుగానే సెండ్ చేస్తూ ఉంటారు మనకి సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయారు కాబట్టి మీటింగ్ లో కూడా వస్తున్నారు కానీ మాట్లాడడం లేదు. ఇంత ముందు అయితే కనుక మనకి మాట్లాడడం చేయడం ఏదైనా సరే కొద్దిసేపు మనందరికి షేర్ చేసుకునేవారు సార్. ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయి సార్ రావట్లేదు అంతే. కానీ అప్డేట్స్ మాత్రం ఆగట్లేదు సార్. అప్డేట్స్ మాత్రం ఆగవు సార్, ఇక వస్తూనే ఉంటాయి కంటిన్యూ. అవును సార్, ఎంత బిజీలో ఉన్నా కరెక్ట్ గా ఏదైతే అప్డేట్ వచ్చిందో ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఉంటుంది సార్ కొద్ది క్షణాల్లో. మనకి ఇచ్చే అప్డేట్ ఇస్తానే ఉంటారు. అది ఎనీ టైం సార్, అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి అయినా సరే ఆ టైం అనేది లేదు. ఏ టైం అయినా సరే అప్పటికప్పుడు సార్కు తెలిసిందా వెంటనే షేర్ చేసుకుంటూ ఉంటారు సార్. ఇంకా సోదరులు మాట్లాడాలి సార్. మరి నేను మాట్లాడే మాటలలో నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి ఇది కరెక్టా కాదా, కనీసం తప్పైతే తప్పని చెప్పండి సార్. నేను మాట్లాడటం అంటే ఎందుకంటే మన కోసం నేను విన్నదాన్ని మీకు చెప్తున్నాను సార్. మీ దగ్గర నుంచి కూడా నేర్చుకునేది ఉంది నేను చాలా. సో అందుకనే ఇందులో గురువులు ఉన్నారు, వారందరూ కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సార్. అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు సార్. ఎంఎస్ రావు సార్ కానీ, తర్వాత ఇంకా అశ్వత్ నారాయణ సార్ కానీ, రాజశేఖర్ సార్ కానీ, బొడ్డు రాజశేఖర్ గారు సార్, చంద్రశేఖర్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజమండ్రి సార్, సూపర్ షేరింగ్ ఇది. ఎస్పీ బాలసుపురం జేసు ఇద్దరు కలిసి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన కోసం చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్ సాంగ్. మనసు గురించి మీరు పాడారు పాట, అది విత్ ఆర్కెస్ట్రా కూడా. రైట్ సార్, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు అని వెయిట్ చేస్తున్నాను నేను. ప్రశ్నకి ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా అని చూస్తున్నాను సార్. రియాక్ట్ అయితే ఎంతవరకు సబ్జెక్ట్ ఎంతవరకు పీవీసీ మెటల్ లో ఉందని అర్థం అవుతుంది. మనకు లీడర్స్ అందరికి తెలుసు వాట్ ఈస్ పీవీసీ మెటల్ ఏంటి అని. వాటి ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా మీరు అడిగిన ప్రశ్న ఏంటి సార్, నేను ఇందువల్ల నేను చేస్తున్నాను ఈ బిజినెస్, ఇందువల్ల నేను పెట్టుబడి పెట్టాను, ఇందువల్ల నేను నమ్మకంతో ఉన్నాను, ఈ బేస్ పైన నేను పీవీసీ మెటల్ లో జర్నీ చేస్తున్నానని ఎవరైనా చెప్తే బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వెయిట్ చేశాను. మీరు అడిగిన ప్రశ్న మాత్రం ఎక్స్ట్రాడినరీ, చాలా ఆలోచింపజేసేటువంటి ప్రశ్న. పీవీసీ మెటల్ బిజినెస్ పైన అవగాహన ఎంత వరకు ఉంది అని చెప్పేటువంటి ప్రశ్న ఇది. చాలా బాగుంది. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, రీజన్స్ అడిగారు మీరు. ఎనీబడి సార్, ఎనీబడి ఎవరైనా మాట్లాడచ్చు సార్. ఇది మన కుటుంబమే కాబట్టి పేర్లు అనేది రాకోకుండా ఏదైనా నెగిటివ్ ఉంటే చెప్పొచ్చు సార్. జమాల్ రెడ్డి సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నారు సార్? నమస్తే సార్. బాగున్నాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ ప్రశ్న మరొకసారి వినాలనుకున్నాను సార్, డేట్కి వచ్చాను. ఓకే సార్, ఓకే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, మరి ఒక్కసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే నా ప్రశ్నలు రెండు సార్, ఒకటి కాదు. ఆ రెండు ఏంటంటే పీవీసీ మెటా గురించే సార్. పీవీసీ మెటా వ్యాపారాన్ని చెయ్యాలి అనుకుంటే ఎందుకు చెయ్యాలి, చెయ్యొద్దు అనుకుంటే ఎందుకు చేయకూడదు, ఈ రెండే సార్. నచ్చలేదు అనుకుంటే ఎందుకు నచ్చలేదు, నచ్చింది అంటే నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి అనేది క్వశ్చన్ సార్ ఇక్కడ. అదే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు అంటే మరి చంద్రశేఖర్ సార్ గాని, కోట వెంకటేష్ సార్ గాని, మీలాంటి వాళ్ళు పెద్దలు కాకుండా కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ మధ్యలోనే నేను వచ్చాను అనుకున్న వాళ్ళు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ఓకే సార్, నా అభిప్రాయం నేను ఈరోజు చేసిన పని గురించి చెప్పగలుగుతాను. చెప్పండి సార్. నేను పీవీసీ మెటాను ఎంతగా నమ్మాను, ఎంతో ఉన్నాను. కానీ ఈ రోజు వచ్చేసి మన బాబు సార్తో కూడా నేను ఫోన్ లో మాట్లాడినాను మధ్యాహ్నము. ఏం మాట్లాడినానంటే, ఈ రోజు నాకు గుత్త డబ్బులు వచ్చాయి, చేనికి గుత్త ఇచ్చాను, గుత్త డబ్బులు వచ్చాయి.
ఆ డబ్బులు వచ్చేసి నేను ఏదో ఒక రకంగా నాకు ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది సంసారానికి అనేది ఏదో ఒక పద్ధతిగా అయిపోతుంది. ఇప్పుడు నా మనవడు ఉన్నారు, వాళ్ళకి అకౌంట్స్ కూడా వేసాను, ఇంతకుముందు కూడా ఉన్నాయి. కానీ రోజు ఒక నిర్ణయం చేసుకున్నాను, ఇప్పుడు కూడా అడిగాను, నేను పెట్టవచ్చా పెట్టకూడదా హోల్డ్. బయట వచ్చేసి ఒక్కొక్కరికి 10,000 రూపాయల మెటాలు కొన్నాను ఈరోజు. అలాగా ఎందుకు కొన్నాను అంటే, ఇప్పుడు ఏదో ఎంతో ఇంతో మనం డబ్బులు పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ వేస్తే కానీ 5 ఏళ్ళకి ఇంత అవుతుంది, 8 ఏళ్ళకి ఇంత అవుతుంది అనేది ఒక పద్ధతి ఉంది. ఇది కూడా ఒక 5 సంవత్సరాల వరకు నాది కాదు అని బయట వాళ్ళ పేరు మీద నేను వేసాను సార్. ఎందుకంటే నమ్మకము విశ్వాసం అనేది నాకు చాలా ఉంది దీని మీద. ప్రతిరోజు ఇది అవగాహన చేసుకుంటున్నాము, వింటున్నాము, పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు చెప్తున్న మాటలు కూడా చాలా చక్కగా అవన్నీ మన మైండ్కి ఎక్కుతున్నాయి. అది నాకు అది పూర్తి విశ్వాసం సార్. అది మీరు అడిగిన ప్రశ్నలో నా జవాబు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను చేసిన పని అది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని మా మీద గౌరవంతో, మా కుటుంబ సభ్యుల మీద, మా అనే కంటే మన కుటుంబ సభ్యుల మీద సార్ గౌరవంతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నా పేరు అశ్వత్ నారాయణ అని సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. నాది పావగడ సార్. నా ఈ పీవీసీ మెటా పెరల్విన్ షేర్ ఉద్దేశం అంటే, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. మా పిల్లలు మా భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంకే నేను చేరినాను సార్ దీంట్లో. అంటే నేను మొదటి నుంచి కేఈబి ఎంప్లాయీ అయినా కూడా నేను పార్ట్ టైం ఏదో జాబ్ చేసుకుంటానే వస్తే, ఎలా అంటే నలుగురు పిల్లలు కష్టపడి ఎంఏ చేపిస్తే అందరినీ, ఊరికి గవర్నమెంట్ జాబ్ సిక్కలేదు, ఎట్లా కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇంత చేసినా ఇంక వాళ్ళకి ప్రాపర్టీ అనేది ఏమి చేసే కాలేదు నా చేత. ఆ ఒక దీనిపైన 9 ఐడీలు తీసుకున్నాను. 9 ఐడీలు, ఒకటి డమ్మీ 8 నా 2, నా మిస్సెస్ 2, మా పిల్లలు 4 అందరినీ వాళ్ళందరినీ కార్డు చేసి ఉంటాను. అంతా చేసి ఒక 40,000 పీవీసీ మెటల్ వేసినాం సార్ అందరి పేరుట్లా సార్. నేను మా పిల్లలు ముందు కన్నా బాగుంటారు అనే ఉద్దేశంకే నేను పీవీసీ మెటల్ వేసినాను సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. సో పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈ పీవీసీ మెటాని నమ్మారు, ముందుకెళ్తున్నారు అంటారు, అంతే కదా సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా రావాలి సార్, ముందుకు రావాలి మన కుటుంబ సభ్యులు. మరి ఈరోజు అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఈరోజు నేను రిక్వెస్ట్ చేసి సెషన్ ఆదివారం కూడా ఈ కోవిడ్ మీటింగ్లో కూడా తీసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచనతోటి ఈ రోజు నుంచి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను సార్. సో అందుకనే మనం ప్రతిరోజు సిస్టమ్ గురించే మాట్లాడుకుంటున్నాము. కాకపోతే అప్పుడప్పుడు మన కోసం, మన కుటుంబాల కోసం, సో మీకు మనం చేసే మంచి పనులు కానీ వాటి కోసం తెలియజేసుకుంటే ఒకరికొకరు మనం పంచుకుంటేనే సార్ ముందుకు వెళ్ళేది. ఇక సిస్టమ్ గురించి చెప్పాలంటే రమేష్ సార్ ఉంటాడు, ఇక కొన్ని విధాలుగా ఇంటర్నేషనల్గా జరిగే విషయాలు చెప్పాలంటే రాజేష్ సార్ ఉంటారు, శంకర్ సార్ ఉంటాడు, మన కోట వెంకటేష్ సార్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో గురువులకు మీరందరికీ నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు సార్. కానీ ఈ ఆదివారం అనేది మనకు కొంచెం సరదాగా గడిచిపోవడం కోసం మా గురువులకు కొంత గురుదక్షిణగా నేను ఇచ్చేది ఏంటంటే వారి సమయాన్ని నేను తీసుకోవడమే సార్. అందులో భాగంగానే నేను వేసిన ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు మనం మాట్లాడుకుందామని మీ అందరినీ అడుగుతున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్. సార్ మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి అనేది ఏంటో చెప్పండి సార్. నేను సార్ భద్రాచలం, నా పేరు రవి పటేల్. రవి పటేల్ గారు చెప్పండి సార్. అదే నేను 2022లో పీవీసీ మెడలో రావడం జరిగింది సార్. అప్పుడు నాకు 30,000 పెట్టుకొని విఎస్ఐ పీవీసీ మెట కొనుక్కోవడం జరిగింది. ఇప్పటికి కూడా మనం రోజు నాకు నెలకు 100-50 వస్తున్నాయి. అవన్నీ అప్డేట్ కొట్టుకుంటా మీకు
112 ఉన్న ESDలు ఇప్పుడు 2600 జమ చేసుకున్నాం సార్. వాటిని ఓకే సార్. జమ చేసుకొని అట్నేగా ఇప్పుడు మీరు అడిగారు కదా రవి పటేల్ సార్, ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ గా వినండి సార్. మనము ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, అదే సార్ చెప్పుకొస్తున్నా. దాని గురించి ఫస్ట్ కొన్నగా చెప్పుండొచ్చేది. అది దానికి ఇప్పుడు మీరు ఒకటే ప్రశ్న ఇస్తారు సార్. PVC మెటా గురించి మనం ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, చేయాల్సిన అవసరం ఏంటి, బయటికి చేయకుండా ఉండే అవసరం ఏంటి మీరు అడిగారు కదా సార్. అది సార్ అదే క్లారిటీ ఉండటం కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. అదే సార్ దానికోసం మనం, ఎందుకంటే ఇప్పుడు నేనేందో నేను ఎందుకు చేస్తున్నా కూడా నేను చెప్పాల్సిన అవసరం నా మీద ఉంది సార్. ఎందుకంటే మీరు అడిగారు ప్రశ్న కాబట్టి నేను చెప్పాలి. ఎందుకంటే సార్ ఇది నాకు ఎవరో చెప్పింది కాదు సార్. ఇది ఎవరో మా భద్రాచలంలో ఫస్ట్ మేము కొనుక్కున్నప్పుడు భద్రాచలం ఏరియాలో మేము 3వ సార్. ఫస్ట్ ఒక ఆయన ₹1,00,000 పెట్టి కొనుక్కుంటూ, రెండో వ్యక్తి 70,000 పెట్టి కొనుక్కుంటూ, మూడో వ్యక్తి నేను మా సోమత 30,000 పెట్టి నేను కొనుక్కున్నా సార్. అవి ఇప్పటి వరకు నువ్వు వచ్చిన 70 కొట్టుకుంటా సిస్టాన్ని పక్క పెట్టు, అందరూ పక్క పెట్టా వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. నా గురించి నేను చెప్తున్నా. అవి ఇప్పుడు 2,600 కావటం జరిగింది సార్. అవి ఇప్పుడు 2,600 అయ్యి అప్డేట్ కొట్టుకుంటూ వచ్చినాము. ఇప్పుడు సిస్టమ్ మీద నమ్మకం ఉండి సిస్టంతో పని చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో నేను ఒక స్థాయికి ఎదుగుతున్న నమ్మకంతో సిస్టంతో పని చేసుకుంటా. ఆ సిస్టమ్ ఏం చెప్తుంది, సీడ్ పని చేసుకోండి, టోకెన్ పని చేసుకోండి, నాతో రండి, మీరు రాబోయే రోజుల్లో కోటీశ్వరులు ఎదురన్నది ఒక సిస్టమ్ చెప్తుంది. కాబట్టి ఆ నమ్మకంతో ముందు సిస్టమ్ పోతుంటే ఎంతో అంత మా దాంట్లో ఉన్నంత చేతన అక్కడికి పెట్టుబడి పెట్టుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాం. అది నా ఇష్టంతో పని. అది నేను రేపు పొద్దున కోటీశ్వరం కావాలని ఒక ఆలోచనతో సిస్టమ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నా సార్. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పి ఏది చేసింది కాదు. నా ఇష్టపూర్తిగా నేను రేపు పొద్దున కోటీశ్వరుడు కావాలన్న ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నా సార్. అది అంతేగాని తప్ప ఎవరిని ఉద్దేశించుడు కాదు, ఎవరిని ఇది చేసుడు కాదు. ఇది నా ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మంచి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ రవి పటేల్ సార్, మీ అభిప్రాయాన్ని ముందుకు తెలియజేస్తున్నందుకు. సార్ నమస్తే సార్. నమస్తే హుసేన్ గారు, నమస్తే, బాగున్నారా సార్? బాగున్నా సార్. మన PVC మెటా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే అందరి తరపున మీకు. సార్ నా వయసు వినపడుతుంది కదా సార్? సార్ అట్లాగే వినపడుతుందండి సార్. అట్లాగనే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఈ PVC మెటా అంటే ఏంటో ఏమి తెలియదు సార్. ఎన్నెన్నో నెట్వర్క్లో చేశాను. అయితే నాకు ఆ నెట్వర్క్లో ఒక మనోడు, మన హనుమంతురావు అని అతను నాకు పరిచయం అయ్యారు సార్. ఆ యొక్క పరిచయం ద్వారా నేను ఆ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకుంటూ పోతుంటే దాంట్లో అన్ని పోవటమే తప్ప వచ్చినాయి మనకంటూ ఏమి లేదు సార్. ఆ యొక్క రూట్ లో ఆ పిల్లగాడు నాకు దొరకటం వల్ల ఆయన ద్వారా అనేది మీరు నాకు ఒక వరం లాగా మీరు దొరికారు సార్. నాకు మీరు దొరకడం వల్ల నాకు ఈ యొక్క PVC మెటా అంటే ఏందనేది మీరు చిన్నగా చెప్పుకుంటూ మీరు నాకు కార్తీకుతో ఒక 20-25 వేల PVC మెటాలు కొనుక్కోవడానికి మీరు నాకు కొద్దిగా ప్రోత్సహించారు సార్. మీరు రాజమల్లి వెంకటేశ్వరరావు గారని మీరే నాకు అప్లైన్ సార్. అట్లాగనే ఆయన ద్వారా నేను మీకు పరిచయం. నా పేరు హుస్సేన్ అండి, మాది ఊట్కూరు, ఖమ్మం జిల్లా, కామపల్లి మండలం సార్. ఇప్పుడు మీరు ఒక 2 క్వశ్చన్లు వేశారు సార్. దాంట్లో నేను ఒక క్వశ్చన్ అయితే చెప్పుతా అనేది నాకు ఉంది సార్. ఏందని అంటే PVC మెటా ఎందుకు చేయాలి? అయితే దాని గురించి ఏంటంటే సార్, ఒకటే PVC మెటా ఎందుకు చేయాలి అనే దాని గురించి ఏంటంటే సార్, మనకి ఉన్న కొద్ది గొప్ప డబ్బులు ఎక్కడ పెట్టినా కానీ, ఏ బ్యాంకులు పెట్టినా కానీ, ఏది పెట్టినా కానీ ఒక 5 సంవత్సరాలక 10 సంవత్సరాలక డబ్బులు కానీ ఇవ్వడానికి ఏదైనా కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ ఏదైనా కానీ ఉంది సార్. మన PVC మెటా ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఒక 10,000 రూపాయలు కనుక పెడితే దానికి 10,000కి 10,000 డబల్ అనే సిస్టమ్ దీంట్లో ఉంది సార్. ఎక్కడా లేదు సార్. దేంట్లో పెట్టినా కానీ ఏది లేదు సార్. నాకు తెలిసింది ఏంటంటే ఇంతవరకు మాత్రం PVC మెటలో పెట్టుకుంటే డబల్ అనేది మాత్రం 100కి 200% అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సిస్టమ్ ప్రపంచంలో కాదు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఇస్తుంది అనేది నాకు నమ్మకం సార్. అందువల్లనే నేను పెట్టుకోవడం అనేది, కొద్ది గొప్ప పెట్టుకోవడం అనేది జరిగింది సార్. ఇది సార్. థ్యాంక్ యూ సార్ నేను చెప్పదలుచుకుంది.
ఓకే ఓకే హుసేన్ గారు, ముందుకు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలండి. సో రండి సార్, ఇంకా మరి పెద్ద పెద్దలంతా ఉన్నారు, మాట్లాడండి, షేర్ చేసుకోండి సార్. కొత్త వాళ్ళు మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మా హుసేన్ గారిని ఇందాక చెప్పాను కదా సార్, నాకున్న ఒకే ఒక డౌన్ లైన్, సపోర్ట్ చేసే డౌన్ లైనర్ మా హుసేన్ గారు. సో అలాంటి వ్యక్తి నాకు డౌన్ లైన్గా రావడం కూడా నాకు గర్వకారంగానే ఉంది సార్. మాకు బంధం ఎలా ఉంటుందంటే, రోజు మేము ఫోన్ చేసుకోకపోతే ఒక లవర్స్ కనుక ఎలా ఫీల్ అవుతారో మేము ఇద్దరం కూడా అలానే అనుకుంటాం సార్. సో అందుకనే వారి అభిప్రాయాన్ని నా కోసం వచ్చి షేర్ చేసుకున్నందుకు హుసేన్ గారు మీకు ఒకసారి మరొకసారి ధన్యవాదాలండి. రండి సార్, మాట్లాడండి. మరి అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి ఇది మొదటి వారం సార్, మనం సరదాగా గడిపితే మిగతా రేపటి నుంచి సోమవారం నుండి శనివారం దాకా కూడా మనం సరదాగానే ఉంటాము. కాబట్టి ఈ మొదటి వారాన్ని మనం మొదలుగానే మంచితోటి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. ప్రతిరోజు మంచిగానే ఉంటుంది, కాకపోతే ఒక రోజు అనేది ఒక కొత్త రకంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు మా సార్ని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను సార్ సెషన్ అనేది. మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్, రండి. రైట్ సార్, టైం మించిపోతుంది. అవగాహన లేకపోతే ఎందుకు చేయాలి అన్నది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నేను కొన్ని చెప్తాను, కొన్ని పాయింట్లు చెప్తాను. ఎందుకు పీవీసీ మెటా చేయాలి అన్నది ఒకవేళ మీకు ఐడియా లేకపోతే, మనం ఎందుకు చేస్తున్నాం పీవీసీ మెటా, ఎస్పెషల్లీ నేను ఎందుకు చేస్తున్నా, నేను ఎందుకు పీవీసీ మెటా బిజినెస్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మనం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎందుకు చేస్తున్నాం అన్నది, మనకు ఎందుకు ఈ పని ఎందుకు చేస్తున్నాం అన్నది మనకి కరెక్ట్ గా తెలియాలి సార్. ఎందుకు మనం పీవీసీ మెటా బిజినెస్ లో మనకు వచ్చామన్నది మనకు కరెక్ట్ గా ఐడియా లేకపోతే, ఎందుకు ఈ పని చేస్తున్నామో మనకు తెలియనప్పుడు తెలియకపోతే ఎట్లా. సో చాలా 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 మంచి విషయాలు ఉన్నాయి. పీవీసీ మెటా ఎందుకు చేయాలా, ఎందుకు ఈ పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టుకోవాలి అనేది చాలా విషయాలు ఉన్నాయి. నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్తాను, సో మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే సార్. మెటా ఎందుకు చేయాలంటే, పీవీసీ మెటా వన్ ఆఫ్ ద జెన్యూన్ క్రిప్టో కరెన్సీ కాబట్టి, ఒక క్రిప్టో కరెన్సీ కాబట్టి పీవీసీ మెటా బిజినెస్ లో మనం పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు క్రిప్టో అయితే సరిపోతుందా, పీవీసీ మెటా క్రిప్టో అయితేనే పెట్టుబడులు పెట్టేయాలంటే క్రిప్టో యొక్క అవసరం మనకుంది కాబట్టి, భవిష్యత్తులో క్రిప్టోతో మనం యావత్ ప్రపంచమంతా కూడా అక్కడే మనం అన్ని కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి, క్రిప్టో యొక్క అవసరం ఉంది కాబట్టి, పీవీసీ మెటా వన్ ఆఫ్ ద క్రిప్టో కాబట్టి, జెన్యూన్ క్రిప్టో కాబట్టి పీవీసీ మెటాలో మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత క్రిప్టో భవిష్యత్తు, పీవీసీ మెటా ఒక ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అని చెప్పారు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కరెన్సీ. అది కరెక్టే కదా, నిజమే కదా. క్రిప్టో అన్నది నెక్స్ట్ జనరేషన్ కరెన్సీ. మనం ఇవాళ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద బిజినెస్, ఆల్రెడీ వీఆర్ ఇన్ ద క్రిప్టో కరెన్సీ. మనం ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ కరెన్సీ అయినా కానీ మనం అడ్వాన్స్డ్ గా క్రిప్టో కరెన్సీలోకి వచ్చేసాం. మనం ఎంత లక్కీ పర్సన్స్, అంత లక్కీ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, బయట ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం కూడా. అదొక ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పీవీసీ మెటా ఎందుకు మనం పీవీసీ మెటా బిజినెస్ లో కొనసాగాలంటే, ఇది ఒక అసెట్ కాబట్టి. అసెట్ అంటే నేను మొన్న కూడా చెప్పాను, అసెట్ అంటే ఒక వస్తువు యొక్క విలువ పెరిగేదిగా ఉండాలి. పీవీసీ మెటా ఒక అసెట్, 100% అసెట్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక ఆస్తి. పీవీసీ మెటా అన్నది ఒక పీవీసీ మెటా ఒక ఆస్తి. 100 పీవీసీ మెటాలు 100 రకాలైనటువంటి ఆస్తులు. ఒక్కొక్క పీవీసీ మెటా ఒక్కొక్క ఆస్తి. ఒక్కొక్క పీవీసీ మెటా ఇండివిజువల్ గా పెరుగుతుంది. సో 100 పీవీసీ మెటాలు పెరుగుతాయి, మీకు 100 రకాలైన అసెట్లు మీ దగ్గర ఉంటాయి. 1000 పీవీసీ మెటాలు మీ దగ్గర ఉన్నాయంటే 1000 ఆస్తులు మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పీవీసీ మెటా ఒక్కొక్క ఆస్తిగా పరిగణించాలి. ఇక్కడ ఇండివిజువల్ గా పెరుగుతుంది, ఒక్కొక్క పీవీసీ మెటా పెరుగుతుంది. సో ఎంత క్వాంటిటీ మీ దగ్గర పీవీసీ మెటా ఉన్నది అన్నది మీ యొక్క భవిష్యత్తు యొక్క లైఫ్ ఫ్యూచర్ బ్రైట్నెస్ ఎంత బాగుంటుంది అన్నది నిర్ధారణ జరుగుతుంది. సో అందుకోసం మనం పీవీసీ మెటాని చేయాలి. ఇది 100% అసెట్. నమ్మదగిన కమ్యూనిటీ ఉంది, నమ్మదగిన కరెన్సీ, ఇది నమ్మదగిన కరెన్సీగా మారుతుంది కాబట్టి ఆల్రెడీ మనకు నమ్మకమైనటువంటి కమ్యూనిటీ దీన్ని సపోర్ట్ చేసే అనేక రకాలైనటువంటి ఇలాంటి టెలిగ్రామ్ మీటింగ్స్ జరుగుతున్నాయి.
ఊరికే చేయరు కదా, రాజేష్ సార్ ఊరికే చేయరు కదా. మనం పిచ్చోళ్ళమా సార్? మనం ఇంత 100 మంది వచ్చి ఒకరు మాట్లాడుతుంటే వినడానికి మనం పిచ్చోళ్ళం కాదు కదా. సో 100% కమ్యూనిటీ సపోర్ట్ ఉన్నటువంటి ఒకరు తోడుగా దీన్ని డెవలప్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ క్రిప్టోలో ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా, ఏ రకమైనటువంటి మీకు ఎనీ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ మనం ఒకరినొకరు ప్రేమతో దాన్ని క్లారిఫై చేసుకొని ముందుకెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది. అందుకు మనం ఈ పీవీసీ మెటా బిజినెస్ లో వేరే ఇందులో లేదు సార్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లెవెల్లో ఇంత ప్రేమతో, ఇంత ఓపికతో, సహనంతో ఇన్ని సంవత్సరాలుగా చేయడం అన్నది ఇందులో ఉంది పీవీసీ మెటాలో. సో ఆదాయ మార్గాలు పీవీసీ మెటాలో ఇన్కమ్ సోర్స్ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు ఏంటో మనకు తెలుసు. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, P2P, ఎర్లీ బర్డ్. వేరే వాళ్ళకి ఏ రకంగా మనం సీడ్ ఫండింగ్ చేసుకుని ఐఎన్ఆర్గా చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేసి ఐఎన్ఆర్గా చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి పీవీసీ మెటాలో. అందుకు మనం పీవీసీ మెటా బిజినెస్ ని 100% చేయొచ్చు. కాంపౌండింగ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉంది ఇందులో. కాంపౌండింగ్ అంటే వన్ ఆఫ్ ద సక్సెస్ కి, ఎకనామిక్ గా గ్రోత్ అయ్యేదానికి సక్సెస్ కే కాంపౌండింగ్ ఒక ఫస్ట్ డెఫినేషన్ అవుతుంది. ఆ కాంపౌండింగ్ చేసుకున్నటువంటి వెసులుబాటు పీవీసీ మెటాలో ఉంది. అసెట్లు పెంచుకోవడం, కాంపౌండ్ చేసి డబ్బుతో సంపాదించేటువంటి వెసులుబాటు ఇందులో ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ పీవీసీ మెటాలో ఉంది సార్. వచ్చిన రివార్డ్ ని మళ్ళా మనం తిరిగి కాంపౌండ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఇది. దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంతటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది. కాంపౌండ్ చేసుకునేటువంటి వెసులుబాటు పీవీసీ మెటాలో ఉంది. సో పీవీసీ మెటాను అందుకోసం మనం చేయొచ్చు. నమ్మకమైన చరిత్ర ఉంది దీనికి. క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా గురించి చూసుకుంటే ఇది గతంలో ఉన్న పలంగా రాలేదు. ఇది ఉన్న పలంగా నేను జస్ట్ బయట ట్రెడిషనల్ గా వచ్చేటువంటి క్రిప్టో కరెన్సీ లాంచ్ చేసేటువంటి విధంగా లాంచ్ అవ్వాలా. ఇది చాలా సంవత్సరాలుగా, దాదాపు 12, 16, 15, 16 సంవత్సరాలుగా దీన్ని స్టడీ చేసి, కమ్యూనిటీ కోసం కనిపెట్టి, మార్కెట్ ని స్టడీ చేసి, కమ్యూనిటీని ఏర్పరచుకొని, అక్కడ కొన్ని అనేక రకాలైనటువంటి కాయిన్స్ ని మింట్ కానివ్వండి, ఎల్వైన్ కానివ్వండి, ఈ రకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా కమ్యూనిటీని సంపాదించుకున్నటువంటి 84 లక్షల కమ్యూనిటీని సంపాదించుకున్నటువంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నడిపేటువంటి సిస్టమ్ ఇది. అందుకోసం మనం పీవీసీ మెటాలో కొనసాగొచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. టెక్నాలజీ దీంట్లో ఎంత చెప్పినా మాటలు తక్కువే. టెక్నాలజీ బేస్డ్ క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే పీవీసీ మెటా. దానికోసం అహర్నిశలు సిస్టమ్ పనిచేస్తుంది. టెక్నాలజీకి బేస్ కి సంబంధించి టెక్నాలజీ యొక్క భవిష్యత్తు టెక్నాలజీని పీవీసీ మెటాలో ఇమ్మిడింపు చేసుకొని, ఆ టెక్నాలజీకి తగిన విధంగా గేమ్స్ లో కానివ్వండి, మెటావర్స్ లో కానివ్వండి, ఇక ఏ రకంగా టెక్నాలజీకి, ఏఐ టెక్నాలజీకి కానివ్వండి, అన్ని రకాలుగా పీవీసీ మెటా యాప్ట్ అయ్యే విధంగా డిజైన్ చేస్తూ సిస్టమ్ ముందుకెళ్తుంది. అందుకోసం మనం పీవీసీ మెటాలో కొనసాగించవచ్చు. పీవీసీ మెటా బిజినెస్ లో మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి మనకు రివార్డ్స్ 100% టైం టు టైం. నీకు ఏ రకంగా క్యాలిక్యులేషన్స్ మిస్ కాకుండా కొన్ని సార్లు కొన్ని గ్లిచ్స్ ఉండొచ్చు. అవి పక్కన పెడితే అవి సాధారణ సార్. సాఫ్ట్వేర్ ఇష్యూస్ లో కొన్ని సాఫ్ట్వేర్ చేంజ్ చేసేటప్పుడు, కొన్ని అల్గారిథం లో ఏదైనా చిన్న గ్లిచ్స్ వచ్చినప్పుడు అలాంటి ఒక్కోసారి నాకు తెలిసి 1 or 2 times లేకపోతే 3 times మిస్ అయింటుంది అంతే. అవి కూడా కరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో అలాంటి రివార్డ్స్ టైం టు టైం మనకి పొద్దున్న టైం అంటే ఆ టైంకి మనకు రివార్డ్ మన వ్యాలెట్ లో షో చేస్తుంది. పక్కా క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ ఎంత పక్కా క్యాలిక్యులేషన్ చేసి నీకు ఎంత రావాలో, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు, నువ్వు ఎంత రెఫరల్ చేసుకున్నావు, నీ టీమ్ మెంబర్స్ నుంచి ఎంత రావాలో అంత పక్కాగా మనకి ఇచ్చేస్తుంది. అంత జెన్యున్ గా క్యాలిక్యులేషన్స్ లో పీవీసీ మెటా ఉంది కాబట్టి మనం పీవీసీ మెటా కొనసాగి చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ ఫౌండేషన్, పీవీసీ మెటా ప్రాజెక్ట్ యొక్క ఫౌండేషన్ చాలా డెప్త్ గా జరుగుతుంది. ఏదో లాంచ్ చేసేసి కమ్యూనిటీ వచ్చేసి ఒక పీవీసీ మెటా రివార్డ్స్ ఇంత ఇచ్చేసి ఇందులో ఆప్షన్స్ కొన్ని పెట్టేసి ఏదో అదరాబదరా దాన్ని రన్ చేసేసి క్లోజ్ చేసేటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. చాలా డెప్త్ గా ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసుకుని ఫ్యూచర్ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ కొనసాగలాగే విధంగా దాని యొక్క ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. అందుకోసం మనం ఈ బిజినెస్ చేయొచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. పీవీసీ మెటా కమ్యూనిటీ సపోర్ట్ ని ఇంతకు ముందు చెప్పాను. ఆ కమ్యూనిటీ సపోర్ట్
కమ్యూనిటీ సపోర్ట్ అంటే మనం ఇందాక నేను టెలిగ్రామ్ మీటింగ్స్ గురించి చెప్పాను. కమ్యూనిటీకి సపోర్ట్ గా సిస్టమ్ కూడా చాలా ప్రయత్నం చేస్తుంది సార్. ఎన్నో రకాలుగా ఆప్షన్స్ మనకి ఇచ్చింది, కానీ మనం దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాం అన్నది నేను గతంలో కూడా చెప్పాను. 10 USDT తోటి సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. పార్ట్నర్ 150% రివార్డ్, 200% రివార్డ్. కస్టమర్స్ కి ఏదైతే సామాన్యునికి కూడా అందుబాటులో ఉండే విధంగా, కమ్యూనిటీకి సహకరించే విధంగా సిస్టమ్ పనిచేస్తుంది. అందుకోసం మనం పీవీసీ మెటలో కొనసాగచ్చు. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ సార్ ఇది. మన యొక్క జీవితాలు మారేటువంటి అవకాశం ఇచ్చేటువంటి కరెన్సీ పీవీసీ మెట, క్రిప్టో కరెన్సీ. మారవా సార్? మారుతాయన్నా కదా మనం పెట్టుబడులు పెట్టాము. ఖచ్చితంగా మారుతాయి. మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి నమ్మే మనం పెట్టుబడులు పెట్టాం. సో ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎవరైనా కొత్త వాళ్ళకి, మీ లీడర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి సార్ పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేసుకుని అని చెప్తే వాళ్ళకి దండం పెట్టుకోండి. పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంటే కూల్ డ్రింక్ తీసిచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. తీపిచ్చండి. అంతవంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, మీ జీవితం, మన జీవితాలు బాగుపడేటువంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వాళ్ళు మనకి ఇస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పీవీసీ మెట మనం ఎందుకు చేయాలి, ఎందుకు దీంట్లో పెట్టుబడులు పెంచుకోవాలంటే ఇది అసెట్ అని చెప్పాను నేను. అసెట్ అంటే అసెట్ ని ఎప్పుడు సమకూర్చుకోవాలి? ధర తక్కువగా ఉన్నప్పుడు సమకూర్చుకోవాలి, అవునా కదా? ధర తక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఎంత అసెట్ ను సంపాదించుకుంటావో అది కాలక్రమేణా విలువైనదిగా మారి నువ్వు ఊహించినటువంటి ధనాన్ని సంపదను సంపాదించబడతాయి. సో ధర తక్కువగా ఉంది కాబట్టి పీవీసీ మెటలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పీవీసీ మెట బిజినెస్ కొనసాగించాలి. ధర కన్వీనియంట్ గా ఉంది ఈ రోజు పీవీసీ మెట. ధర పెరగలేదు మనం వెంపడాల్సిన అవసరం లేదు. ధర కన్వీనియంట్ గా ఉంది. నీకు, నాకు, ఎవరికైనా ఈ రోజు పెట్టుబడులు పెంచుకోవాలన్నా ధర కన్వీనియంట్ గా ఉంది. కొత్తగా సీడ్ ఫండింగ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పార్ట్నర్ అవ్వాలన్నా కూడా ధర కన్వీనియంట్ గా ఉంది. ఈ రకంగా అనేక రకాలుగా కూడా ధర తక్కువగా ఈ రోజు స్టాండ్ బై లో ఉంది. దానికోసం కూడా పీవీసీ మెటల్ బిజినెస్ లో మనం కొనసాగించుకోవచ్చు. అదేవిధంగా యూజ్ కేసెస్, ఈ కామర్స్, మెటావర్స్, ఈ టెక్నాలజీ బేస్డ్ సంబంధించి ఎన్ని రకాలుగా యూజ్ కేస్ తీసుకురావాలో అన్ని రకాలుగా యూజ్ కేస్ తీసుకురావడానికి పీవీసీ మెట ట్రై చేస్తుంది, సిస్టమ్ ట్రై చేస్తుంది. ఆ రకాలుగా ఏ రకంగా తీసుకురావాలి మనకు సంబంధించిన ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వెబ్సైట్లో కానీ అన్ని రకాలుగా సార్ ఏ పర్చేసింగ్ జరగాలన్నా కూడా పీవీసీ మెటాతో కూడా పర్చేస్ చేసే విధంగా, ఈ కామర్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పీవీసీ మెటలు మనం కొనసాగాలి, పెట్టుబడులు పెంచుకోవాలి, జర్నీ చేయాలి. అదేవిధంగా ట్రేడింగ్ అవుతుంది. ట్రేడింగ్ ఇది కూడా చెప్పుకోవాలి మనం. ట్రేడింగ్ చాలా ఈజీగా, చాలా సింపుల్ గా అందరూ కూడా పీవీసీ మెట ఇప్పుడు టోకెన్ దశలోనే ఉంది. టోకెన్ దశలో ఉన్నా కూడా రైట్ నౌ పీవీసీ మెట ట్రేడ్ అవుతుందా లేదా, చాలా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి ట్రేడింగ్ లో కొనసాగుతుందా లేదా, విపరీతమైన ప్రెజర్ ఉంది, బయింగ్ ప్రెజర్ ఉంది, కొనేటువంటి ప్రెజర్ ఉంది, అమ్మేటువంటి ప్రెజర్ ఉంది. బయింగ్ సెల్లింగ్స్ విపరీతంగా ప్రెజర్ లో పోటాపోటీకి జరుగుతున్నారని నా ఉద్దేశం. నువ్వు అమ్మావంటే నీ వెంటనే కొనే వాళ్ళు రెడీ ఉన్నారంటే పీవీసీ మెటల్. మీరు ఒకసారి ట్రేడింగ్ వ్యూలో కానీ చూస్తే, కాయిన్ మార్కెట్ క్యాప్ లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే పీవీసీ మెట ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఎంత లెవెల్లో దీని యొక్క పోటాపోటీ జరుగుతుంది, బయింగ్ సెల్లింగ్ అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మనం పీవీసీ మెటలో ఎంత డిమాండ్ ఉన్న క్రిప్టో కరెన్సీ అన్నది నా ఉద్దేశం చెప్పడం. సో టోకన్ దశలోనే హై ఎండ్ డిమాండ్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీగా ఇది మారింది ఆల్రెడీ. సో దీంట్లో మనం కళ్ళు మూసుకొని బిజినెస్ ని కొనసాగించేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వాప్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఏ టోకన్ లో కన్నా మీరు మారచ్చు, ఏ టోకన్ నుంచైనా మీరు పీవీసీ మెటకు రావచ్చు. ఆ రకంగా అన్ని టోకన్స్ అవ్వదు సార్. సో పీవీసీ మెట ఎంత డిజైన్ చేయబడిందో చూడండి, ఎంత సాఫ్ట్ గా మీరు ప్యాంకేక్ షాప్ లో కానీ ఏ ఇతర డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో చాలా ఈజీగా మీరు బై చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా మనకు స్వాప్ ఆప్షన్ కూడా ఇచ్చింది పీవీసీ మెట సిస్టమ్. డిసెంట్రల్ ఎక్స్చేంజెస్ లో చాలా ఎక్స్చేంజెస్ లో ఆల్రెడీ లాంచ్ అయింది. ఏ ఎక్స్చేంజ్ లో అయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. ఏ కరెన్సీలో కైనా మీరు పీవీసీ మెట మార్చొచ్చు, ఏ కరెన్సీ నుంచి అయినా పీవీసీ మెటకు రావచ్చు. సో ఇది అన్ని రకాలుగా పీవీసీ మెట ఒక హై ఎండ్ ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు క్రిప్టో కరెన్సీ ఎక్స్పీరియన్స్డ్ క్రిప్టో కరెన్సీ, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినటువంటి క్రిప్టో కరెన్సీ కూడా లేనటువంటి వెసులుబాటు పీవీసీ మెటకు ఉంది. సో అందుకు మనం పీవీసీ మెట కొనసాగించాలి. అదేవిధంగా వాల్యూమ్ 24 hours లో ఎంత లెవెల్లో పీవీసీ మెట వాల్యూమ్ బిజినెస్ జరుగుతుంది, బయింగ్ సెల్లింగ్, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది వాట్ ఈస్ పీవీసీ మెట అన్నది. చాలా హై లెవెల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సార్, హై లెవెల్లో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది సార్. ఒక 24 గంటల టైం పీరియడ్ తీసుకుంటే
పీవీసీ మెటా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత లెవెల్లో పీవీసీ మెటా ట్రేడింగ్ కానీ, స్వాపింగ్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, అటు ఇటు జరపడం కానీ, వేరే వేరేట్లకి చేయడం కానీ, కొనడం కానీ, అమ్మడం కానీ చాలా జరుగుతున్నాయి. వాల్యూమ్ చాలా హైగా ఉంది. నెక్స్ట్ మన మెయిన్ గా మనం తీసుకోవాల్సింది సెక్యూరిటీ, భద్రత. పీవీసీ మెటాలో ఉన్నటువంటి భద్రత, పీవీసీ మెటా సిస్టమ్, పీవీసీ మెటా పార్ట్నర్స్ కి ఇచ్చినటువంటి భద్రత మరి ఏ సిస్టమ్ ఇవ్వాల. చాలా కాన్ఫిడెన్షియల్ గా తీసుకొస్తుంది పీవీసీ మెటా .ioని, పీవీసీ మెటా .farming.ioని కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంది. ఇప్పుడు జరిగేటువంటి కొన్ని టెక్నికల్ అంశాలు కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టింది పీవీసీ మెటా. ఎందుకోసం మనకైతే మనం ప్రీ జడ్జ్మెంట్ చేయలేం, కానీ అది అవసరమని భావించింది సిస్టమ్ ఏది చేసినా కూడా మంచిగా చేస్తుంది. ఎందుకంటే తన ప్రాజెక్ట్ని తను కిల్ చేసుకోదు, తన ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకునే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం బాధపడుతున్నాం. ఇంకా సిఎన్సీలో మార్కెట్ క్యాప్ కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు, ఫుల్లీ డైలెటెడ్ ఎఫ్డీవి కానీ డిక్లేర్ చేయలేదు, ఎంత సర్క్యులేటింగ్ సప్లై డిక్లేర్ చేయలేదు. అన్ని గోప్యంగా జరుగుతున్నాయి. గోప్యంగా జరగాలని సిస్టమ్ అనుకుంది, జరిగితేనే మంచిది అనుకుంది, జరగనివ్వండి. సో మనకు ఆ విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు మ్యాథమెటికల్ సైంటిస్టులు కాబట్టి పీవీసీ మెటా ప్రాజెక్ట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సో భద్రత విషయంలో చాలా హై ప్రయారిటీ ఉంది పీవీసీ మెటా. ఒకసారి మీరు టెస్ట్ వ్యాలెట్ లో కానీ, వేరే ఏ ఇతర వ్యాలెట్లలో కానీ మీరు కనెక్టెడ్ వ్యాలెట్లు పెట్టుకుంటే నేను చెప్పలేను, కానీ పీవీసీ మెటా .ioలో మీరు కానీ పెట్టుకుంటే చాలా మీ అసెట్స్ అనేది 100% సేఫ్. సో ఈ రకంగా తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు 100% ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, హుసేన్ సార్ ఎవరు చెప్పారు, 200% రివార్డ్. అల్టిమేట్ కదా ఇది ఆప్షన్. పీవీసీ మెటలు పెడితే 2000 పీవీసీ మెటలు మీకు 1000 రోజులు ఇస్తుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ 223 రోజుల్లో 200%. టోకన్ ఫార్మింగ్ 1000 days లో 200%. చాలా ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీస్ పీవీసీ మెటా ఇచ్చింది మనకు. అదేవిధంగా సార్ పీవీసీ మెటా నిరంతరం మోడిఫికేషన్ జరిగేటువంటి నిరంతర ప్రక్రియగా మారింది, సిస్టమ్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఒక ఆప్షన్ ని కొన్ని నెలల పాటు కొనసాగించి తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేయడం, నిరంతరం మోడిఫికేషన్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే హ్యాకర్స్ కానీ లేకుంటే బయట డూప్లికేషన్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి ఆప్షన్స్ వాళ్ళకి వెసులుబాటు ఇచ్చే రకంగా పీవీసీ మెటా లేదు. ఈ రకంగా చేయడం కూడా, మోడిఫికేషన్ జరగడం కూడా మనకు చాలా మంచిది. ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఈ మంత్ లో కూడా, నెక్స్ట్ మార్చ్ కమింగ్ మంత్స్ లో చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. చాలా వ్యాలెట్ లో కూడా చాలా చేంజెస్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ర్యాంకింగ్ విషయంలో తీసుకుంటే కూడా ఏదో 5000 6000 సంథింగ్ ఉంది. సో 5000 ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి, దాదాపు 26,000 30,000 క్రిప్టో కరెన్సీలు ఉంటే 5,000 ర్యాంకులు ఉందంటే దాదాపు 20,000 ర్యాంకులను వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చినట్టే కదా, అవునా కదా? సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కి ఇప్పుడు పీవీసీ మెటా టోకన్ దశలో ఉంది. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాల్యూమ్ని బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రేడింగ్ ని బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాలిక్యులేషన్స్ ని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీని బట్టి పీవీసీ మెటా 5,000 ర్యాంక్ నిర్ణయించబడింది. సో 5,000 ర్యాంక్ నిర్ణయించబడిందంటే 20,000 క్రిప్టో కరెన్సీలు వెనక్కి అంటే తను ముందుకు వచ్చినట్టు లెక్క. దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. సో ఏ రకంగా తీసుకున్నా కూడా సార్ పీవీసీ మెటా విషయంలో తీరగా ఇంకోటి మెయిన్ విషయం మర్చిపోయినా, వన్ ఆఫ్ ద వరల్డ్ ఫంటాస్టిక్ బ్లాక్ చైన్ తో మనం పనిచేస్తున్నాం సార్. నెంబర్ 1 బ్లాక్ చైన్ తో పీవీసీ మెటా మమేకమై ఉంది. బిఎన్బి BEP20 ప్రపంచంలో నెంబర్ 1 బ్లాక్ చైన్ సార్ అది. సో చాలా రకాల బ్లాక్ చైన్స్ ఉన్నాయి, కానీ ఎందుకు వాటిని తీసుకోలేదు? ఎందుకు నెంబర్ 1 బ్లాక్ చైన్ తీసుకుందంటే నేను ముందే చెప్పా, ఇది జెన్యూన్ క్రిప్టో కరెన్సీ అని. వేరే విషయం ఏం లేదు సార్, ఇది జెన్యూన్ క్రిప్టో కరెన్సీ, ఇది జెన్యూన్ ప్రాజెక్ట్ కాబట్టి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ చైన్ ఏది ఉందో బిఎన్బి బ్లాక్ చైన్ తీసుకున్నది. సో అర్థం చేసుకోండి, ఏది చేసుకున్న ది బెస్ట్ చేస్తుంది పీవీసీ మెటా, ది బెస్ట్ కమ్యూనిటీకి ఇవ్వాలని చూస్తుంది. అన్నిట్లోనే ది బెస్ట్ ఇస్తుంది, కానీ మనం యూజ్ చేసుకోవట్లా, వాడుకోవట్లా, సిస్టమ్ సపోర్ట్ ఇవ్వట్లా. ఆ తర్వాత ఓన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకురావాలి. ఎందుకు ఎంతకాలం బిఎన్బి బైనాన్స్ తో ఎందుకు పనిచేయాలి? మనం కూడా ఓన్ బ్లాక్ చైన్ తీసుకుని రావాలనే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందుకోసం కూడా మనం పీవీసీ మెటలో కొనసాగచ్చు. పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాయిన్ గా ఓన్ బ్లాక్ చైన్ వచ్చినప్పుడు కాయిన్ గా మారుతుంది, రైట్ నో టోకన్. సో ఆ రకంగా కూడా మనము మెయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అవ్వడానికి పీవీసీ మెటా ప్రయత్నం చేస్తుంది.
ఇన్ని విషయాలుగా చెప్పుకున్నా గానీ పీవీసీ మెటాను కొనసాగాలి, పీవీసీ మెటాను పెట్టుబడులు పెట్టాలి, పీవీసీ మెటాలో లైఫ్ చేంజింగ్ ఆపరేట్ ఇలాంటి పాజిటివ్ విషయాలే నేను చెప్తా ఉన్నాయి కాబట్టి. సో ఏదైనా నేను చాలా సార్లు చెప్పాను, ఏదైనా ఒక విషయాన్ని నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే, పాజిటివ్ గా తీసుకుంటే, నమ్మకంగా ఆలోచించినప్పుడు, నమ్మకంగా నువ్వు నీ మైండ్ సెట్ ఆలోచించినప్పుడు పాజిటివ్ అంశాలే కనిపిస్తాయి. ఇంకా సార్ రెండో క్వశ్చన్ అడిగారు, ఎందుకు చేయకూడదని. చేయకూడదనే నాకు ఆన్సర్ నా దగ్గర లేదు సార్. చేయకూడదనే దానికి నాకు దగ్గర ఆన్సర్ లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, చంద్రశేఖర్ సార్, మీ ద్వారా కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. సో ఎందుకు చేయాలి అనే దాని మీద మీరు చెప్పిన అభిప్రాయాలు 23 అంశాలుగా మీరు చెప్పారు సార్. సో ఆ 23 రకాలుగా ఉన్నాయని చెప్పేసి మీ ద్వారానే నేను తెలుసుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మన కుటుంబ సభ్యులందరూ కూడా విన్నారు కాబట్టి సో ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే ఇక చాలా అంశాల గురించి చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన అంశాలు కూడా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి గనక అర్థం చేసుకుంటే పీవీసీ మెటా, వాట్ ఈజ్ పీవీసీ మెటా, ఎందుకు మనం ఈ పీవీసీ మెటాలో కొనసాగాలి అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక సమయం అనేది 11 గంటల 1 నిమిషం అయింది కాబట్టి ఇంకొక విషయం చెప్పేసి మైక్ అనేది మన కోట వెంకటేష్ సార్ కానీ రాజేష్ సార్ ఉంటే, ఈరోజు సార్ మాట్లాడలేదు, మీటింగ్ లో అయితే ఉన్నారు, సో వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. ఓకే, నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మీరు సంజీవయ్య సార్ వచ్చారు, ఆ సార్తో మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. ఓకే సార్. సంజీవప్ప సార్ రండి, ముందుకు రండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు పాడిన పాడైతే ఎక్సలెంట్, వెరీ 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 ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. మనసు గురించి చాలా చక్కగా పాడినారు, అర్థవంతంగా ఉంది, చాలా ఇంపుగా ఉంది, వినేదానికి వింపుగా ఉంది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి ఓకే సార్. రాజు సార్ ఇంకొక విషయం చెప్పేసి మైక్ తమకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే సార్, మనము ఇందాక పీవీసీ మెటా ఎందుకు చేయాలనే దాని గురించి విన్నాము. సో ఇక నేను చెప్పే 2 విషయాలు ఏంటంటే సార్, మనందరికీ తెలిసినవే, కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఆస్తి, సంపద అనేటి 2 అంశాలు ఉంటాయి సార్. సో ఆస్తి కోణం, సంపదకు తేడా మనకు తెలిసినాడు పీవీసీ మెటాని మనం ఒక ఆస్తిగా, అంటే ఒక సంపదగా భావిస్తున్నాం, ఆస్తిగా కాదు సార్. ఆస్తి కోణం, సంపదకు తేడా ఉంటుంది. సో ఆస్తి అంటే ఏంటి, సంపద అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, మనం ఒక ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లో మనమే ఉంటున్నాము అనుకుంటే ఆ ఇంటి మీద ఎటువంటి రెంట్ రాదు సార్. మనం సంపాదించిన డబ్బులతోటి మనమే ఆ ఇంట్లో జీవిస్తున్నాం కాబట్టి అది మనం చెప్పుకోవాలంటే ఈ ఇల్లు నాకు ఆస్తి అని చెప్పుకుంటాము. తర్వాత ఒక కారు ఉందనుకోండి, కారు కొనుక్కున్నాము ఈరోజు. సో కారు కొనుక్కుంటే కారులో పెట్రోల్ పోయాలా, తర్వాత డ్రైవర్ని పెట్టుకోవాలా, సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా చెప్పుకోవడానికి ఏంటంటే నాకు కారు ఉంది అంటే నాకు ఆస్తి కారు అని చెప్పుకుంటాము. సో సంపద అంటే ఏంటి అంటే, సో ఆస్తి ఇది మనం ఉన్నదని చెప్పుకునేది ఆస్తి సార్. సంపద పీవీసీ మెటాలో ఇందాక మన చంద్రశేఖర్ సార్ ఏం చెప్పారంటే సంపద, సో అసెట్ అంటే సంపద సార్. సో అసెట్ కోను ఈ ఆస్తికి తేడా ఏంటంటే, సంపద అనేది ఏంటంటే మనం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, ఆఖరికి చనిపోయినా కానీ మనకు ఆదాయం వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే వారెన్ బఫెట్ గారు చెప్పినట్టుగా మనం పడుకున్న సంపాదించుకునే మార్గాన్ని గనక మనం కనుక్కోలేదో, నిద్రపోయినా మనకు ఆదాయం వచ్చే మార్గాన్ని మనం కనిపెట్టలేదో, నీ జీవితాంతం పని చేస్తూనే ఉండాలి అని చెప్పేసి వారెన్ బఫెట్ గారి సూత్రం ఉంటుంది సార్. సో అందుకనే ఈ ఆదివారం సమయంలో నాకు సమయం ఇచ్చిన కోట రాజేష్ సార్కు, మన కోట వెంకటేష్ సార్కు, రాజేష్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైనాయి అనుకుంటాను సార్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను ఎక్కడైనా పొరపాట్లు మాట్లాడితే గనక మన్నించాల్సిందిగా నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ మైక్ రాజేష్ సార్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా, మీకు ఎస్పెషల్లీ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మరి నేను కొంచెం
బిజీగా ఉండి అంటే నేను వేరే మొబైల్లో వేరే డివైస్లో నేను ఫోన్లో ఉన్నాను, ఇక ఈ డివైస్లోనేమో కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు అప్పుడప్పుడు వింటుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా చంద్రశేఖర్ సార్ మాట్లాడినట్టుగా తెలుసు నాకు, తర్వాత మీరు అంతకుముందు మాట్లాడినట్టు తెలుసు. అంతేగాని ఏం మాట్లాడారని నేను వినలేకపోయాను. బట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ నాకు కనబడుతుంది ఎవరు మాట్లాడుతున్నారని చెప్పేసి అది చూస్తూ ఉంటాను. మళ్ళీ ఇటు ఇంటికి మాట్లాడతాను, లేదంటే ఎస్పెషల్గా కాల్లో ఉంటాను, కానీ అక్కడ చూస్తాను మొబైల్లో. అక్కడ పైన రెడ్ కలర్ గ్రీన్ కలర్లో వస్తుంది ఎవరు మనం మాట్లాడుతున్నారు. సైలెన్స్ ఉంటే అన్ని ఆగిపోతాయి. సో అప్పుడు మళ్ళీ ఏంటంటే ఎంటర్ అవుతాను అనమాట అట్లా. సో కావాల్సింది ఇదే నాకు. ఇందాక మీరు మీ మాటల్లో నాకు అంతా అర్థమైపోయింది. మంచి సెషన్ ఈరోజు జరిగింది అనడానికి ఇదే నిదర్శనం. సో టైం కూడా ఆల్రెడీ అయిపోయింది, ఎందుకంటే మన వాళ్ళందరూ లెఫ్ట్ అవుట్ ఉన్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్ చేసి పెట్టాము, ట్యూన్ చేసి పెట్టాము వాళ్ళ మైండ్లో 11 అని చెప్పేసి. సో రేపు కుదిరితే నేను వెంటనే నేను అంటే స్టార్టింగ్లోనే ఎంటర్ అవుతాను. సో ఏమన్నా ఉంటే కనుక ఆ విషయాలు కూడా చెప్తాను. సో ఈరోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, సిస్టానికి అందించడం జరిగింది. ఓకే, ఎనీవే మనము ఎన్ని రోజులు వెయిట్ చేసాము. 15 తారీఖు నుంచి 20 తారీఖు లోపల మనకి ఏదో ఒకటి ఎక్సైట్మెంట్ అనేది ఉండటానికి ఏదో రాబోతున్నట్టుగా చూద్దాం. సో దాని గురించి రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. సో ఎనీవే ఇప్పటిదాకా అందరికీ మాట్లాడిన వాళ్ళకి అటెండ్ అయి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. అందరూ కూడా జై పీయూష్ మెట అని లెఫ్ట్ అవ్వండి మనస్ఫూర్తిగా చెప్పి థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెట, జై రిచ్ భారత్, జై కువైట్ మీటింగ్ సార్. నమస్తే సార్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట, పీయూష్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట, జై పీయూష్ మెట, జై పీయూష్ మెట. జై పీయూష్ మెట, పీయూష్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట, జై రాజేష్ సార్, జై పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెట. థ్యాంక్ యూ అందరికీ. సో నమస్తే, శబక్.